సో, భగవద్గీత 10వ చాప్టర్‌లో అర్జున ఉవాచ వింటున్నాము. ఏమంటున్నాడు అర్జున, ఓ కేశవా, హ్మ్. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. హ్మ్. ఇప్పటి వరకు చెప్పావు వదసి కేశవ. నేను అంగీకరిస్తున్నాను. నువ్వేమేం చెప్పావో అంతటిని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు భగవన్వి, నీకు ఇంతటి విభూతి ఉంది. ఆహ్, నువ్వే నీ అంతవు. నీ నుండే సర్వం వచ్చింది. ఈ సృష్టంతా కూడా నీ నుండే ఉద్భవించింది. ఆ! అండ్ హ్మ్. ఇదంతా తెలిసినప్పుడు తప్పకుండా జీవిని ఆశ్రయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ భజనంతా బుధా భావ సమన్వితాః. అండ్ ఎప్పుడు వాళ్ళ చిత్తమంతా నీతోనే నిండిపోయి ఉంటుంది. ఆ! వాళ్ళు ప్రతి క్షణం తుష్యంతి చ రమంతి చ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు భజతాం ప్రీతిపూర్వకం చేస్తుంటే నువ్వు దదామి బుద్ధియోగంతం చేస్తూ ఉంటావు. ఏం బాగుంది భగవన్ నీ డీల్ యాక్చువల్‌గా. ఇంకెక్కడికెళ్ళాలి? ఏం వినాలి? ఏం చూడాలి? డైరెక్ట్ నువ్వే చెప్తున్నావు. నువ్వు భజతాం ప్రీతిపూర్వకం చేయి. మిగతాది నేను చూసుకుంటాను. దదామి బుద్ధియోగంతం. నేను హృదయంలో కూర్చొనున్నాను. ఆ! తేషమేవానుకంపార్థం అజ్ఞానమజం నాశయామి ఆత్మభావస్తు. నేను పారదోలుతాను నీ హృదయంలో ఉన్న చీకటిని, బాధలన్నిటిని. నువ్వు భజతాం ప్రీతిపూర్వకం చెయ్యి అంతే. ఎంత చెప్పావు. హే భగవన్! అండ్ నువ్వే దేవాది దేవుడివి. ఇదివరకు నారద, శీతల, వ్యాస వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు నీ అంతట నువ్వే చెప్తున్నావు. ఓ పరంభావ, పరంధామ, ఆదిదేవం, అజం, విభుం. అంతా విన్నాను భగవన్. నువ్వు చెప్పింది విన్నాను. నువ్వు చెప్పింది అంగీకరించాను. ఐ యాక్సెప్ట్ ఇట్. యాహ్! నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. నేను స్వీకరిస్తున్నాను. కానీ నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు భగవన్. నువ్వు అధోక్షజ. ఏ దేవతలు గాని, దానవులు కానీ ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేరు. ఏం అర్థం చేసుకుంటారేంటి? ఆ! నువ్వు ఎప్పటికి ఉన్నావు భగవంతుడివి. సృష్టి మొదలైనప్పుడే గదా! ఈ దేవతలు, దానవులొచ్చేది, పుట్టేది. నువ్వు పురాణ పురుషుడివి. ఏం అర్థమవుతుంది? భగవంతుడు అర్థమవడం అనేది ఈ మటుపురకేం అర్థమవుద్దేంటి? సో, అంత మట్టి కొట్టుకొనుంది కాబట్టి, శ్రీ భగవానువాచ ఉంది. కానీ అర్థం కావడం కష్టం. ఆ! సో, అందుకనే భగవంతుడు గౌరచంద్ర, కృష్ణచంద్ర, గౌరచంద్రలాగా వచ్చాడనమాట. మట్టి బుర్రని తెలుసు. నీకు అర్థం కావడం కష్టమని తెలుసు. నేను చెప్పింది నీకు అర్థం కావడం కష్టమని తెలుసు. అందుకని నేను చేసి చూపిస్తాను. ఓకే? ఇట్లా చెయ్యి అని చైతన్య మహాప్రభు వచ్చి చైతన్య చరితంలో చూపిస్తాడనమాట. భక్తి అంటే ఇది. ఇగో భగవంతుడికి ఇట్లా చెయ్యి. భగవంతుడు ఇక్కడ నామంలో ఉన్నాడు. అందుకని నామంని గట్టిగా పట్టుకో. యాహ్! కీ శయనే, కీ భోజనే, కీ జాగరణే అన్ని సర్వకాలాల్లోనూ నామ భగవాన్ని పట్టుకో. భగవంతుడిని ఆశ్రయం తీసుకో. హ్మ్. సో, భగవద్భక్తిని ఇట్లా చెయ్యి. నీకేమేమి అనిపిస్తుందో, ఏమేం కావాలో ఎవ్రీథింగ్ అంతా భగవంతుడి వైపే తిరిగి ఉండు ఎప్పుడు. భగవంతుడినే ఆశ్రయించు. నీ జీవితంలో ఏం జరుగుతున్నా, నీ లోపల నుండి ఏమనిపిస్తున్నా కూడా భగవంతుడినే పట్టుకో. భగవంతుడి దగ్గరే ఉండు. భగవంతుడిని ధ్యానంలో ఉంచుకో. భక్తంటే భగవంతుడిని గట్టిగా పెట్టుకొని ధ్యానంలో ఉంచుకోవడమే. మన లోపల నుండి ఏం వస్తుందో, ఏం వచ్చినా కూడా. సో, ఆ రకంగా భగవంతుడు మనల్ని పునీతం చేస్తాడు. మన భావాల్ని, మన కర్మల్ని, మన జీవితాల్ని పునీతం చేస్తాడు. అట్లే పట్టుకొనుంటే. అది శరణాగతి అంటే. ఇక్కడక్కడెళ్ళి ఇంకేదో చేసేయాలని గాదు. పట్టుకో. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సదా చిత్తంలో అట్లా పట్టుకో. చిత్తం మొత్తం పునీతమవుతుంది. నామంని గట్టిగా పట్టుకో లోపల, సేవని బయట పట్టుకో. అది శరణాగతి.
అప్పుడు జన్మ పునీతమవుతుంది. అండ్ దుఃఖం దూరం అవుతుంది. ఇది శరణాగతి. అది చూపిచ్చాడు చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు చూపిచ్చిందే సాధుగురు మనకి వాళ్ళు చూపిస్తున్నారు. స్వయంగా చూపిస్తున్నారు. మనతో ఉండి మనకి కనిపిస్తూ ఇట్లా చేయాలి అని మనకి చూపిస్తున్నారు. చెబుతున్నారు. ఇంకేం కావాలి? శ్రీ భగవాను వాచ ఉంది, గౌరచంద్ర వాచ ఉంది, శ్రీల ప్రభుపాద వాచ ఉంది. మన గురుదేవులున్నారు. వాళ్ళు చూపిస్తున్నారు ఇట్లా చేయాలి అని మనకి చెప్తున్నారు. ఇది. తర్వాత గురువందనలో విన్నామన్నమాట. గురువాష్టకంలో. సో, భగవంతుడిని మనకిచ్చేది గురువు అన్నమాట. భగవాను వాచ అయితే ఉంది. కానీ ఆ భగవాను వాచ నా జీవితంలోకి రావాలి. నాకర్థమయ్యేలాగా ఉండాలి. అది నా జీవితంలో సత్యం కావాలి. ఎట్లా అవుతుంది? శ్రీ గురువు చేస్తాడు. బికాస్ శ్రీ భగవాన్ వాచ్ అంతా జీవితంలో జీవిస్తున్నట్టు ఎట్లా తెలుస్తుందేంటి మనకి? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతాస్తు మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. జరుగుతుందా? ఎవరైతే తుష్యంతి చరమంతి చ అనుక్షణం ప్రతి క్షణ ఆస్వాదన చేస్తున్నారో అది వాళ్ళు మనకివ్వగలరు. సో, సాధు గురు వాళ్ళు అనుక్షణం ప్రతి క్షణ ఆస్వాదన చేస్తారు. తుష్యంతి చ రమంతి చ భగవాన్ చేస్తారు. వాళ్ళ ఆశ్రయం తీసుకున్నప్పుడు వాళ్ళకి మనకి చెప్తారు. తుష్యంతి చ రమంతి చ ఇట్లా చేయాలి. భక్తి ఇట్లా చేయాలి. సో, శ్రీ గురువు ఆశ్రయం తీసుకున్నప్పుడు మనకి శ్రీ భగవాన్ వాచ మన లైఫ్‌లో, మన జీవితంలో చేయడానికి, ఆస్వాదించడానికి ఉంటుంది. గురువు ఆశ్రయంతో. ఈ రకంగా భగవంతుడి కరుణ అంతా, అపారమైన కరుణ అంతా శ్రీ గురువు ద్వారా వస్తుంది. యస్య ప్రసాదో భగవత్ ప్రసాద్.